హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ మనము గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో ఇందులో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది స్ట్రైట్స్ అనమాట. స్ట్రైట్స్ అంటే జలసంధులు అంటారు తెలుగులో. ఈ జలసంధులు అనేవి ప్రపంచ భూగోళ శాస్త్రం నుంచి అడుగుతారనమాట. ఎక్కువ ఇవన్నీ కూడా న్యూస్లో ఉంటాయన్నమాట. సో వార్తల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటి నుంచి ఒక మార్క్ అయితే వస్తుంది. నేను ఎక్కువగా ఎగ్జామినేషన్ పరంగా అడిగేవి వార్తల్లో ఉండేవి పిక్ చేశాను. వాటి గురించి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూద్దాం, ఒక్కో స్ట్రైట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇవి గ్రూప్ 2 కాకుండా గ్రూప్ 1 కావచ్చు, మీకు పోలీస్ కావచ్చు, రిమైనింగ్ అన్ని పోటీ పరీక్షలకి ఇవైతే మీకు పనికి వస్తాయన్నమాట. సో కాబట్టి క్లాస్ అనేది చివరి వరకు చూడండి. తక్కువ టైంలో మీకు మంచి డేటా అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఫార్మోసా స్ట్రైట్ అనమాట. సో ఫార్మోసా జలసంధి అంటారు దీన్ని, ఫార్మోసా. సో ఫార్మోసా అంటారు, లేదా తైవాన్ కూడా పిలుస్తారు. సో తైవాన్ స్ట్రైట్ అని చెప్పేసి పిలుస్తారు. సో తైవాన్ జలసంధి లేదా ఫార్మోసా జలసంధి అని కూడా పిలుస్తారనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే తైవాన్కి చైనాకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు తైవాన్ స్ట్రైట్. దీన్నే ఫార్మోసా జలసంధి లేదా తైవాన్ జలసంధి అంటారు. ఇది ఇటు తైవాన్కి ఇటు చైనాకి మధ్యలో ఉంటుందన్నమాట. అలానే ఇది తూర్పు చైనా సముద్రాన్ని దక్షిణ చైనా సముద్రాన్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది దక్షిణ చైనా సముద్రం, సౌత్ చైనా సీ, ఇది ఈస్ట్ చైనా సీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి తూర్పు చైనా సముద్రం. ఈ రెంటిని డివైడ్ చేస్తూ ఉంటుంది. తర్వాత మనకి రాజకీయ ప్రాముఖ్యత కారణంగా అంతర్జాతీయ షిప్పింగ్, సైనిక ఉనికి ముఖ్యమైనది అనమాట. అంటే మనకి మిలిటరీకి సంబంధించి కావచ్చు. సో మిలిటరీ పరంగా, అలానే ట్రాన్స్పోర్ట్ పరంగా. సో మిలిటరీ అలానే ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట. అంటే మనకి పొలిటికల్ పరంగా కూడా, సో రాజకీయంగా కూడా చాలా ఇంపార్టెంట్ లొకేషన్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తైవాన్ అనేది ప్రెజెంట్ చైనా యొక్క అధీనంలో ఉంది. ఒకప్పుడు తైవాన్ దగ్గర, ఈ తైవాన్ స్ట్రైట్ దగ్గరికి అమెరికా యుద్ధ నౌకలు కూడా వచ్చాయన్నమాట. అమెరికా యుద్ధ నౌకలు జపాన్కి సంబంధించినవి కూడా రావడం జరిగింది. దానికి అప్పుడు చైనా కూడా అభ్యంతరం చెప్పిందనమాట. సో ఇటువంటి కాబట్టి పొలిటికల్గా, రాజకీయంగా చూసుకుంటే ఈ ఏరియా అనేది చాలా చాలా క్రూషియల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇది ఫార్మోసా జలసంధికి లేదా తైవాన్ జలసంధికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీకు ఎక్కువ అవసరం లేదు ఎగ్జామినేషన్ పరంగా. కాబట్టి తైవాన్కి చైనాకి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము, ఇంకో జలసంధి ఏంటంటే బాస్ అనమాట. సో బాస్ స్ట్రైట్. సో ఇది వచ్చేసి బాస్ స్ట్రైట్ అంటారు దీన్ని. సో బాస్ స్ట్రైట్, సో బాస్ జలసంధి అంటారు. ఇది ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం టాస్మానియాకి మధ్యలో ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మ్యాప్ చూడండి మీరు, ఇది టాస్మానియా, ఇది వచ్చేసి ఆస్ట్రేలియా మెయిన్. ఇక్కడ ఉంది కదా, ఈ మిడిల్లో ఉండేది బాస్ స్ట్రైట్ అనమాట. సో ఇది బాస్ స్ట్రైట్ అంటారు. సో ఇక్కడ ఉండే ఈ టాస్మానియా, సో టాస్మానియా అనేది ఆస్ట్రేలియా యొక్క భూభాగమే, గుర్తుపెట్టుకోండి. సో ఆస్ట్రేలియా యొక్క భూభాగమే, ఇది ప్రత్యేకమైన ప్రాంతం కాదు. కాబట్టి ఇప్పుడు మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్స్ ఉన్నాయి కదా, అలానే టాస్మానియా కూడా ఆస్ట్రేలియా దేశం యొక్క భూభాగమే. కాకపోతే ఒక దీవిలా ఉంటుంది. అంటే ఇండియా శ్రీలంకలో డివైడ్ అయి ఉంటాయి. ఈ టాస్మానియాకి ఆస్ట్రేలియాకి మధ్యలో ఉండేదే ఈ బాస్ జలసంధి అనమాట. ఈ టాస్మాన్ సముద్రము దక్షిణ మహాసముద్రాన్ని కలుపుతూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా సౌత్ ఓషన్. ఇది అంటే అంటార్కిటికా వరకు ఉంటుంది. ఇక్కడ అంటార్కిటికా వరకు ఇదంతా కూడా ఉంటుందన్నమాట. ఈ మహాసముద్రాన్ని, సౌత్ ఓషన్ని, టాస్మానియా సముద్రాన్ని కలుపుతూ ఉంటుంది. ఏది? ఈ బాస్ స్ట్రైట్ అనేది. సముద్ర రవాణాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి ఇక్కడ నుంచి అంటార్కిటికా వెళ్ళే ప్రాంతాలు కావచ్చు, షిప్పింగ్కి సంబంధించి ముఖ్యమైన ప్రదేశము. అలానే ఆస్ట్రేలియా తూర్పు మరియు దక్షిణ ప్రాంతాల మధ్య ప్రవహించే ఓడలకు ప్రధాన షిప్పింగ్ మార్గం. అంటే మనకి ఇక్కడ చూడండి, తూర్పు నుంచి అనమాట. తూర్పు అంటే ఇటు నుంచి. సో ఇటు నుంచి ఈ ప్రాంతానికి వచ్చేవి, ఇక్కడికి వచ్చే ప్రదేశానికి వచ్చే ప్రాంతాలన్నింటిలో కూడా ఇది క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అంటే టాస్మానియా చుట్టూ రాకుండా ఇక్కడ బాస్ స్ట్రైట్ మీదుగా ఈ షిప్స్ అనేవి వస్తాయన్నమాట. సో అర్థమైందా? కాబట్టి బాస్ జలసంధి ఎక్కడుందంటే ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి టాస్మానియాకి మధ్యలో ఉండేదే ఈ బాస్ స్ట్రైట్ అనమాట. దాన్ని ఏమంటారు? బాస్ జలసంధి అని కూడా పిలుస్తారనమాట. సో దీంతో పాటుగా నెక్స్ట్ జలసంధి ఏముందో చూద్దాము. సో దీనికంటే ముందు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం ప్రతి నెల కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేవి ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. సో ఇవి అందరికి కూడా 100% ఫ్రీగా అయితే మనం కండక్ట్ చేస్తున్నాము. సో మీరు ఎవరైనా ఇంకా రాయకుంటే, అటెంప్ట్ చేయకుంటే డిస్క్రిప్షన్లో మన శివన్ కాన్సెప్ట్స్ యొక్క యాప్ లింక్ ప్రొవైడ్ చేశాము. అక్కడి నుంచి మీరైతే అటెంప్ట్ చేయండి. ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి, టెస్ట్లు అనేవి. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి హార్ముజ్ జలసంధి. దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటారు. సో మన వార్తల్లో కూడా ఉంది కదా. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటారు. ఇది ఇరాన్కి ఒమన్కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఇరాన్ అనమాట. సో ఇది ఇరాన్ దేశము, పసుపు కలర్లో ఉండేది. ఇది ఒమన్ అనమాట, ఇదంతా ఒమను. కాబట్టి ఇది ఈ రీజన్ మొత్తాన్ని కూడా ఏమంటారంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటారు.
హార్ముజ్ యొక్క జలసంధి అని చెప్పేసి పిలుస్తారు. ఇది పర్షియన్ గల్ఫ్ని ఒమన్ గల్ఫ్ని కలుపుద్ది అనమాట. అంటే ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఉంది కదా, దీన్ని ఒమన్ గల్ఫ్ని రెండు ప్రాంతాలని కలిపేదే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. రీసెంట్గా ఇరాన్కి ఇజ్రాయిల్కి మధ్య వార్ అనేది జరిగింది కదా. సో ఇరాన్కి ఇజ్రాయిల్కి మధ్య వార్ అనేది జరిగిందనమాట. సో ఇటువంటి తరుణంలో మేము కంప్లీట్గా ఈ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తామని చెప్పేసి ఇరాన్ కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట. అయితే ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మకమైన జల మార్గాలలో ఒకటనమాట. దీని ద్వారానే చమురు అలానే గ్యాసు మనకి ఒకటి క్రూడ్ ఆయిల్ అనమాట. సో క్రూడ్ ఆయిల్ తర్వాత గ్యాసు ఎల్పిజి గ్యాస్ ఉంది కదా, ఇవన్నీ మొత్తం కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి అనమాట. ఆల్మోస్ట్ మన ఇండియా చూసుకుంటే సో ఇండియాకి సంబంధించి 85% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ ఎల్పిజి గ్యాస్ అనేది ఇక్కడి నుంచే వస్తాయన్నమాట. ఇక్కడ హార్ముజ్ జలసంధి నుంచే వస్తాయి. కాబట్టి దాన్ని కానీ మూసేస్తుంటే ప్రపంచం మీద ఇరాన్ అతిపెద్ద న్యూక్లియర్ బాంబు వేసినట్టే పరిస్థితి ఉండేదన్నమాట. ఎందుకంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది చాలా చాలా క్రూషియల్ కాబట్టి అది మూసేయడం వల్ల ప్రపంచంలో చమురు ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా ఆగిపోతాయి. అవునా కదా? సో ఇది ఒకటి. కాబట్టి ఇరాన్కి ఒమన్కి మధ్య ఉండేదే ఈ హార్ముజ్ జలసంధి. ఇది పర్షియన్ గల్ఫ్ని ఒమన్ గల్ఫ్ని కలుపుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ బాబెల్ మందెబ్ అని చెప్పేసి ఒక స్ట్రైట్ ఉంటుంది. ఇది యెమెన్కి జబౌతీకి మధ్య ఉంటుంది అనమాట. ఇది యెమెన్ కంట్రీ, ఇది జబౌతీ. సో ఇక్కడ అంటే మనకి ఆఫ్రికా, సో ఆఫ్రికా కాంటినెంటు అలానే ఏషియా కాంటినెంట్ కలిసే ప్రాంతం అనమాట. సో చాలా క్లోజ్గా ఉంటాయి, ఇక్కడ చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆసియా ఖండము ఆఫ్రికా ఖండం కలిసే ప్రాంతంగా మనమైతే చెప్పుకోవచ్చు. అలానే కంట్రీ చూసుకుంటే యెమెన్, సో యెమెన్ దేశము, సో యెమెన్ ఒకటి, ఇది జబౌతీతో, సో జబౌతీతో కలిసి ఉంటుంది అనమాట. సో రెండు కంట్రీస్కి కలుపుతూ ఉంటుంది. సో ఎర్ర సముద్రము ఎడెన్ గల్ఫ్ని డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి గల్ఫ్ ఆఫ్ ఎడెన్, ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్. సో మీరు ఇక్కడ మ్యాప్లో బాగా గమనిస్తే ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్, ఇది ఎర్ర సముద్రం రెడ్ సీ. ఈ రెంటిని కలిపేది కూడా ఏంటి? ఈ బాబ్ ఎల్ మందబ్ అనమాట. సో అర్థమైందా? ఎర్ర సముద్రాన్ని అలానే ఎడెన్ గల్ఫ్ను కూడా కలుపుతూ ఉంటుంది. సో అంతర్జాతీయ షిప్పింగ్కి ముఖ్యమైనది సూయజ్ కాలువ ప్రవేశ ద్వారంగా ఉంటుంది. అవునా కాదా? మనకి సూయజ్ కెనాల్ ఉంది కదా, ఈ సూయజ్ కెనాల్, సో సూయజ్ కెనాల్కి మెయిన్ మార్గం ఇదే అనమాట. ఇక్కడ చూడండి ఎలా వెళ్ళి ఈ సూయజ్ కెనాల్ ద్వారా మధ్య సముద్రం మీద యూరోప్కి వెళ్తారు. లేకుంటే ఆఫ్రికా మొత్తం తిరుగుని వెళ్ళాలి కదా. సో ఆఫ్రికా మొత్తం తిరుగుతూ వెళ్తే చాలా ఎక్స్పెన్స్ అవుతుంది అనమాట, ఖర్చు అవుతుంది షిప్స్కి వీటంటికి కూడా. కాబట్టి సూయజ్ కెనాల్ అనేది ఇక్కడ క్రూషియల్ ప్లే చేస్తుంది. ఆ సూయజ్ కెనాల్ ద్వారా వెళ్ళాలంటే ఖచ్చితంగా షిప్స్ అనేవి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఎక్కడి నుంచి? ఈ గల్ఫ్ ఆఫ్ అడెను, ఈ బాబెల్ మందబ్ ద్వారా వెళ్ళాలి. ఓకేనా? కాబట్టి ఇది కూడా మనము భౌగోళిక పరంగా ముఖ్యమైన ప్రదేశం అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ జిబ్రాల్టర్ స్ట్రైట్ అనమాట. సో దీన్నే స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటారు. స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటారు. సో జిబ్రాల్టర్ అంటారు. ఇది మనకి స్పెయిన్కి మొరాకో మధ్యలో ఉంటుంది. అంటే యూరోప్కి ఆఫ్రికాకి మధ్యలో ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టరు, ఇది స్పెయిన్ కంట్రీ, ఇది మొరాకో. అంటే ఇది వచ్చేసి ఆఫ్రికా. సో ఇది ఆఫ్రికన్ కాంటినెంటు, ఇది వచ్చేసి యూరోప్ కాంటినెంటు. సో యూరోప్ కాంటినెంట్ని, యూరోప్ ఖండాన్ని ఆఫ్రికా ఖండంతో కలిపేదే ఈ జిబ్రాల్టర్ జలసంధి. అలానే ఇది అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా మహాసముద్రంతో కూడా కలుపుతూ ఉంటుంది. చూడండి ఇది అట్లాంటిక్ మహాసముద్రం, ఇది మధ్యధరా సముద్రం. సో అట్లాంటిక్ మహాసముద్రాన్ని అలానే మధ్యధరా సముద్రంతో కలుపుతూ ఉంటుంది అనమాట. సముద్ర వాణిజ్యానికి ముఖ్యమైనది యూరోప్ మరియు ఆఫ్రికా మధ్య వ్యూహాత్మక మార్గంగా ఉంటుంది. అవునా కదా? ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇట్లా సూయజ్ కెనాల్ ద్వారా ఏషియా కాంటినెంట్కి రావచ్చు అనమాట. సో ఏషియాకి రావచ్చు, లేకుంటే మొత్తం ఆఫ్రికా అంతా తిరుక్కుంటూ వెళ్ళాలి. అవునా కదా? ఇది కూడా పెద్ద ఎక్స్పెన్సెస్ అయ్యే ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట కంపెనీస్ కావచ్చు, దేశాలకి. అలా కాకుండా ఈ స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ ద్వారా ఇలా సూయజ్ కెనాల్ మధ్యధరా సముద్రం మీదుగా, సూయజ్ కెనాల్ ఎర్ర సముద్రం మీదుగా ఏషియన్ కాంటినెంట్ని కలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ జిబ్రాల్టర్ జలసంధి కూడా మన సముద్ర వాణిజ్యానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకుంటే నెక్స్ట్ బోస్పరస్ జలసంధి అనమాట. దీన్ని బోస్పరస్ స్ట్రైట్ అంటారు. సో బోస్పరస్ స్ట్రైట్ అంటారు. ఇది చాలా క్రూషియల్. ఇది కూడా యూరప్ ఆసియా మధ్య ఉంటుంది. ఈ టర్కీ దగ్గర ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఇదంతా కూడా. సో ఇది టర్కీ. సో టర్కీ దేశానికి సంబంధించిన భూభాగం అనమాట ఇది. అయితే ఇది ఏషియా యూరప్ మధ్య, ఈ పక్క ఏషియా అనమాట. ఇదంతా కూడా ఏషియా పార్టు. సో ఇదంతా కూడా ఏషియన్ పార్టు, ఇదంతా కూడా యూరప్ పార్ట్ అనమాట. అంటే మనకి టర్కీ దేశం ఉంది కదా, తుర్కీ అంటారు ఇప్పుడు. సో ఇప్పుడు తుర్కీ అంటారు. ఇది రెండు ప్రాంతాల్లో ఉంటుంది. సో యూరోప్లో ఉంటుంది, యూరోప్ కాంటినెంట్లో ఉంటుంది, అలానే ఏషియా కాంటినెంట్లో కూడా ఉంటుంది అనమాట. అంటే ఆసియా ఖండంలో ఉంటుంది దీని భూభాగం. అలానే దాన్ని డివైడ్ చేస్తూ ఉంటుంది టర్కీని. అర్థమైందా? సో ఇది ఒక టర్కీ, ఇది తుర్కీ కంట్రీ, ఇది కూడా తుర్కీ కంట్రీ అనమాట. ఓకేనా? సో అలానే ఇది నల్ల సముద్రాన్ని మర్మర సముద్రంతో కలుపుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి సీ ఆఫ్ మర్మరాని నల్ల సముద్రంతో, బ్లాక్ సీతో కలుపుతూ ఉంటుంది. అవునా కదా?
నల్ల సముద్రాన్ని సీ ఆఫ్ మర్మరాతో కలుపుతూ ఉంటుంది అనమాట. సో అంతర్జాతీయ షిప్పింగ్కి ఇది చాలా ముఖ్యమైనది. మధ్యధరా మరియు నల్ల సముద్రాల మధ్య కీలక మార్గం. ఇక్కడ ఇది నల్ల సముద్రం నుంచి సీ ఆఫ్ మర్మరాకు వచ్చి సీ ఆఫ్ మర్మరా నుంచి మధ్యధరా సముద్రం వరకు, సో మధ్యధరా సముద్రం వరకు ఇది కనెక్ట్ అవుతుందన్నమాట. సో అర్థమైందా? కాబట్టి రష్యా ఉక్రెయిన్ ఉన్నటువంటి నల్ల సముద్రం నుంచి ప్రయాణం చేయాలంటే సముద్ర వాణిజ్యము మేజర్గా ఈ బోస్ఫరస్ జలసంధి ద్వారా సీ ఆఫ్ మర్మరాకు వచ్చి అక్కడి నుంచి మధ్యధరా సముద్రం కలుస్తుందన్నమాట. కాబట్టి ఇది కూడా కీలకమైనటువంటి రూట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే పాక్ జలసంధి, మీకు తెలుసు కదా, పాక్ స్ట్రైట్ అంటారు. సో పాక్ స్ట్రైట్ అనేది మన ఇండియాకి సంబంధించింది. ఇది భారతదేశం శ్రీలంక మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది శ్రీలంక, ఇది ఇండియా. సో ఇండియాకి భారత్కి శ్రీలంక మధ్యలో ఉండేదే పాక్ స్ట్రైట్. ఇది బంగాళాఖాతం పాక్ అగాధాన్ని కలుపుతూ ఉంటుంది. సో ఇది చూడండి, ఇది పాక్ అగాధం అనమాట, ఇది బంగాళాఖాతం. సో బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా ఇది. సో సముద్ర రవాణాకి ఇది కూడా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రీలంకకి భారతదేశం మధ్య ట్రేడ్ అనేది జరగాలంటే ఈ పాక్ స్ట్రైట్ అనేది కూడా కీలక పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది జలసంధి, పాక్ జలసంధికి సంబంధించి. ఇది ఇండియాకి శ్రీలంక మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే బేరింగ్ స్ట్రైట్ అనమాట. సో బేరింగ్ జలసంధి అంటారు. సో బేరింగ్ స్ట్రైట్, సో బేరింగ్ జలసంధి అని చెప్పేసి పిలుస్తారు. ఇది రష్యాకి యునైటెడ్ స్టేట్స్ మధ్య అలాస్కా, అంటే ఇక్కడ చూడండి కెనడా తర్వాత ఉంటుంది కదా, ఇదంతా కూడా యుఎస్ఏ అనమాట. యుఎస్ఏకి సంబంధించిన స్టేటు అలాస్కా స్టేటు రష్యాకి మధ్య, అంటే అమెరికాకి రష్యాకి మధ్యలో ఉండేదే ఈ బేరింగ్ స్ట్రైటు, బేరింగ్ జలసంధి. అలానే ఈ బేరింగ్ జలసంధి ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి చుక్చి సముద్రము బేరింగ్ సముద్రాన్ని కలుపుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి చుక్సి మీకు క్లియర్గా చూపిస్తాను మ్యాప్లో. చుక్సి సముద్రము అలానే ఈ బేరింగ్ సముద్రము, ఈ రెండింటిని కలిపేది కూడా ఈ బేరింగ్ జలసంధి, ఇక్కడ ఉన్నటువంటి బేరింగ్ జలసంధి. అవునా కాదా? అమెరికా రష్యానే కాకుండా బేరింగ్ సముద్రాన్ని చుక్సి సముద్రాన్ని కూడా ఇది కలుపుతూ ఉంటుంది రష్యా యునైటెడ్ స్టేట్స్తో పాటు. అంతర్జాతీయ షిప్పింగ్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆసియా మరియు ఉత్తర అమెరికా మధ్య సరిహద్దుగా ఉంటుంది. అవునా కాదా? ఇదంతా కూడా ఏంటి? ఉత్తర అమెరికా, ఇదంతా కూడా ఆసియా. సో ఏషియన్ కాంటినెంట్ ఇది, ఇదంతా కూడా ఉత్తర అమెరికా, సౌత్ అమెరికన్ కాంటినెంట్. కాబట్టి సౌత్ అమెరికాకి ఆసియా మధ్య ఒక మంచి సముద్ర వాణిజ్యానికి కావచ్చు, అంతర్జాతీయ షిప్పింగ్లో కీలక పాత్ర పోషించే రూట్గా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. అందుకే ప్రపంచంలో జలసంధులన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో మెయిన్ రూట్లోనే ఎక్కువగా మనము ఈ జలసంధులు అనేవి అన్నీ చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత చూస్తే మనకి మలక్కా జలసంధి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మలక్కా స్ట్రైట్ అంటారు. ఈ మలక్కా స్ట్రైట్ మలేషియాని ఇండోనేషియా మధ్య ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సో ఇండోనేషియాకి అలానే ఇక్కడ ఉంటుంది. సో ఇదనమాట ఈ రీజన్, రెడ్ రీజన్ ఇది అనమాట. ఇది ఇండోనేషియా, సో ఇది ఇండోనేషియా, ఇది మలేషియా. సో ఇండోనేషియాకి మలేషియా మధ్యలో ఉంటుంది. అలానే అండమాన్ సముద్రము దక్షిణ చైనా సముద్రాన్ని కలుపుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇది సౌత్ చైనా సీ, ఇది వచ్చేసి అండమాన్ సముద్రం, ఇక్కడ అండమాన్ సముద్రం ఉంటుంది ఇక్కడ. సో అండమాన్ సముద్రాన్ని అలానే దక్షిణ చైనా సముద్రాన్ని కలిపే ప్రాంతం అనమాట ఇది. సో ఇలా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత రద్దీగా మరియు అతి ముఖ్యమైన షిప్పింగ్ లైన్లలో ఒకటి. ఆసియా, యూరప్, మధ్యప్రాచ్య మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. మనకి ప్రపంచంలో వచ్చేసి బిజియెస్ట్ రూట్స్ ఉంటాయన్నమాట. సో బిజియెస్ట్ సీ రూట్స్ ఉంటాయి అనమాట. వీటిలో మనం ఎక్కువ చూసుకుంటే నార్త్ అట్లాంటిక్ సంబంధించింది నార్త్ అట్లాంటిక్, నెక్స్ట్ వచ్చేసి మలక్కా స్ట్రైట్. ఈ రెండు ప్రపంచంలో ఎక్కువ రద్దీగా ఉండేది అనమాట. షిప్స్ అనేవి ఎక్కువ వెళ్తూ ఉంటాయి, రవాణా లాజిస్టిక్స్ ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మలక్కా స్ట్రైట్ కూడా ఇలా వచ్చి షిప్స్ అనేవి ఇలా వెళ్ళి అన్ని దేశాలు అమెరికా వరకు వెళ్తాయి అనమాట. చైనా, జపాను, అమెరికా వరకు వెళ్తాయి. కాబట్టి అంతర్జాతీయ షిప్పింగ్లో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే రూట్గా మనము ఈ మలక్కా జలసంధిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే డేవిస్ జలసంధి అనమాట. సో డేవిస్ జలసంధి, సో దీన్నే డేవిస్ స్ట్రైట్ అంటారు. సో డేవిస్ స్ట్రైట్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఇది గ్రీన్లాండ్కి కెనడాకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కెనడా, ఇది వచ్చేసి గ్రీన్లాండ్ ఇక్కడ ఉంది కదా ఇది. సో ఇక్కడ రౌండప్ చేసింది డేవిస్ స్ట్రైట్ అనమాట. సో డేవిస్ జలసంధి అనేది కెనడాకి గ్రీన్లాండ్కి మధ్యలో ఉంటుంది. సో గ్రీన్లాండ్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే డెన్మార్క్ అనమాట. సో డెన్మార్క్ దేశం, యూరోపియన్ దేశం ఉన్నటువంటి డెన్మార్క్ కింద గ్రీన్లాండ్ అనేది ఉంటుంది, పరిపాలన భాగంలో ఉంటుంది అనమాట. సో లాబ్రడార్ సముద్రము బెఫిన్ బేలను కలుపుతూ ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, సో మనకి లాబ్రడార్ సముద్రం ఉంటుంది అనమాట. సో లాబ్రడార్ సముద్రాన్ని బఫిన్ బేతో కలుపుతూ ఉంటుంది. ఈ లాబ్రడార్ సముద్రము బఫిన్ బేతో కలుపుతూ ఉంటుంది. సో బఫిన్ అగాధం అనమాట, బే అంటే అగాధము. బఫిన్ అగాధాలని లాబ్రడార్ సముద్రంతో కలుపుతూ ఉంటుంది. సముద్ర వాణిజ్యానికి ఇది కూడా ముఖ్యమైనదే. అలానే ఆర్కిటిక్ మరియు తిరుగు ప్రయాణించే నౌకలకి మార్గంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనకి ఆర్కిటిక్ వెళ్తాయి కదా షిప్స్, ఇక్కడ నుంచి ఆర్కిటిక్ వెళ్తాయి కదా, మళ్ళీ రావడానికి అంటే వెళ్ళి రావడానికి వీటికి
కీలకమైనటువంటి మార్గంగా మనమైతే ఈ డేవిస్ జలసంధిని చెప్పుకోవచ్చు అనమాట. సో అర్థమైందా? కాబట్టి డేవిస్ జలసంధి అనేది ఎక్కడ ఉంటుందంటే గ్రీన్లాండ్కి కెనడాకి మధ్యలో అయితే ఉంటుంది. సో గ్రీన్లాండ్ ఏ దేశం యొక్క అధీనంలో ఉంటుందంటే డెన్మార్క్ యొక్క అధీనంలో ఉంటుంది. ఓకేనా? ఇవి ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ జలసంధులు అనమాట. ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నవి, అలానే ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇవి కాకుండా రిమైనింగ్ ఏమైనా వార్తల్లో వస్తే మీరు ఒకసారి నోట్ చేసుకోండి. నేనైతే వార్తల్లో వచ్చినవి మొత్తం కూడా కవర్ చేస్తూ మీకు జాగ్రఫీ పరంగా మొత్తం మ్యాప్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలానే మనము గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి, పోలీస్ ఎగ్జామినేషన్స్కి స్పెషల్గా కొన్ని టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ మోస్ట్ రిపీటెడ్ అనమాట, ఎక్కువ రిపీట్ అవుతున్న టాపిక్స్ మనం చెప్పుకోవచ్చు. సో దీంతో పాటు మీరందరూ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, సబ్జెక్ట్ మాడ్యూల్స్, ఫుల్ కోర్సులు అన్నీ కూడా, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ కంటెంట్తో ఉంటాయి. తర్వాత మీరు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీకు అక్కడ ప్రతిరోజు క్విజ్ కాంపిటీషన్ పెడుతూ ఉంటాము. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.